Bioscope. హలో ఫిల్మీ లవర్స్, వెల్కమ్ టు బయోస్కోప్. దిస్ ఈజ్ శిరీష శ్రీపతి. ఈ రోజు టాపిక్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. ట్రెండీ డ్రెస్ లో మహానటి. అమీర్పేట్లో సీడీలు అమ్మేవాడు, కట్ చేస్తే ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ అయ్యాడు. పాన్ ఇండియా హీరో నకిలీ ఆధార్ కార్డ్ వైరల్. SSMB 29 కి సంబంధించి ఓలీకి వదిలిన తనయుడు. శివ కోసం 2 లారీల పేపర్లు, అస్సలు తగ్గేదేలే అంటున్న పుష్ప. Bioscope. ట్రెండీ డ్రెస్ లో మహానటి, అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది. ఈ మూవీలో కీర్తి నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఇక అక్కడి నుంచి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ముఖ్యంగా అలనాటి ఎవర్ గ్రీన్ హీరోయిన్ సావిత్రి గారి బయోపిక్ తో వచ్చిన మహానటి చిత్రంతో కీర్తి సురేష్ దశా దిశ మారిపోయింది. సావిత్రి గారి నటనను గుర్తు చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత కూడా తన గ్లామర్ తో, తన అందచంతాలతో అందర్నీ ఆకట్టుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండీ డ్రెస్ లో కనిపించి కుర్రకారుని హుషారు ఎక్కించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. స్పిరిట్ లో స్టార్ వారసులు. సినీ స్టార్ల వారసులు సినీ ఫీల్డ్ లోనే వర్క్ చేయడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. తండ్రి సినిమా స్టార్ అయినప్పుడు స్వతహాగా వారి వారసులు కూడా సినీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా ఇంట్రెస్ట్ ఉన్న ఓ 2 స్టార్ల వారసులు ఒక పాన్ ఇండియా మూవీకి వర్క్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ కావడం ఖాయమని రెబల్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో టీజర్ ను మేకర్స్ వదిలారు. కేవలం ఆడియో టీజర్ తోనే ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో రవితేజ, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వారసులు కూడా వర్క్ చేస్తున్నారు. రవితేజ తనయుడు మహాదన్ భూపతిరాజ్, త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్ స్పిరిట్ మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్స్ గా వర్క్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వద్ద టెక్నికల్ మెలకువలు నేర్చుకునేందుకు 2 స్టార్ వారసులు స్పిరిట్ లో జాయిన్ కావడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి ఈ 2 వారసులు అసిస్టెంట్ డైరెక్టర్ల నుండి భవిష్యత్తులో డైరెక్టర్లు కూడా అవుతారేమో వేచి చూద్దాం. మేనేజర్ తీసేసిన రంగమ్మత్త. అందాల ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ అమ్మడు జబర్దస్త్ షోతో ఫుల్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. టీవీ షోల్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది అనసూయ. తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఇక ఈ అమ్మడు సినిమాల్లోనూ తన హవా కొనసాగిస్తోంది. రంగస్థలం సినిమా రంగమ్మత్త క్యారెక్టర్ తో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన సినిమాలు, షోల అప్డేట్స్ తో పాటు అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన మేనేజర్ ను తొలగిస్తున్నట్లు అనౌన్స్ చేస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. తనకి మేనేజర్ గా పనిచేసిన మహేంద్ర రిలీవ్ అయ్యారంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఇలా పంచుకుంది. నాకు మేనేజర్ గా పనిచేస్తున్న మిస్టర్ మహేంద్రతో సుదీర్ఘ వృత్తిపరమైన ప్రయాణం తరువాత ఆయన రిలీవ్ అవుతున్నారు. ఆ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎన్నో ఏళ్ల మా అనుబంధంలో నేను ఆయన దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇన్నాళ్లుగా నాకు మేనేజర్ గా ఆయన చేసిన సహాయం, కృషి, చూపిన నిబద్ధతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రాసుకొచ్చింది. అమీర్పేట్లో సీడీలు అమ్మేవాడు, కట్ చేస్తే ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ అయ్యాడు. ఇండస్ట్రీలో ఆయన ఓ స్టార్ డైరెక్టర్. ఆయన చేసిన సినిమాలకు ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇండస్ట్రీలోకి రాకముందు సీడీలు అమ్మిన ఆయన తర్వాత స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకుందామా? అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ ని షేక్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అభిమానులు, ప్రేక్షకులు ముద్దుగా ఆర్జీవి అని పిలుస్తుంటారు. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండేది. థియేటర్స్ కు క్యూ కట్టేవారు. శివ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు రామ్ గోపాల్ వర్మ.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి క్రియేటివిటీ అంటే ఏంటో రుచి చూపించారు. అయితే ఆర్జీవీ సినిమాలోకి రాకముందు అమీర్పేట్ వీధుల్లో తిరుగుతుంటే అక్కడ ఓ సీడీ షాప్ ఆయన్ను అట్రాక్ట్ చేసిందంట. అప్పుడు తను కూడా సీడీ షాప్ పెట్టాలని డిసైడ్ అయ్యి 5,000తో అమీర్పేట్లోనే సీడీల షాప్ మొదలు పెట్టారట. అన్నపూర్ణ స్టూడియోస్ కు సంబంధించిన సురేంద్ర, అక్కినేని వెంకట్ కూడా అక్కడికి వచ్చేవాళ్లట. దాంతో అక్కినేని ఫ్యామిలీతో వర్మకు పరిచయం ఏర్పడటం, అలా శివ సినిమా అవకాశం రావడం చకచకా జరిగిపోయాయట. అప్పటికి సినిమాలపై వర్మకు పెద్దగా అవగాహన లేకపోయినా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. బాలీవుడ్ లో కూడా కొన్నాళ్లు తన హవా కొనసాగించారు వర్మ. పాన్ ఇండియా హీరో నకిలీ ఆధార్ కార్డ్ వైరల్. తెలుగు తెరపై తిరుగులేని రారాజు ప్రభాస్. తన సొంత ఫ్యాన్ బేస్తో పాటు అందరి హీరోల అభిమానులు ఆయన అభిమానిస్తుంటారు. గురువారం ప్రభాస్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా అంతా ప్రభాస్ పుట్టినరోజు ఫొటోస్తో, వీడియోస్తో మోత మోగిపోయింది. ప్రభాస్ కు అందరూ విషెస్ చెప్పడంతో పాటు పలు చోట్ల ఫ్యాన్స్ కేక్ కటింగ్లు, అన్నదాన కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఇక నెట్టింట ప్రభాస్ కు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అయింది. ప్రభాస్ ఆధార్ కార్డు అంటూ తెగ హల్చల్ చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇది నిజంగా ప్రభాస్ ఆధార్ కార్డు అవునో కాదో అని కాసేపు కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది. అయితే ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. అయితే ఆధార్ కార్డులో మాత్రం రాజు అని లేదు. అయితే కొందరు ఇది ఎడిటెడ్ కార్డు అని, ఒరిజినల్ కాదు అని చెప్తున్నారు. మొత్తానికి ప్రభాస్ ఆధార్ కార్డు అంటూ వచ్చిన ఫోటో అటు అభిమానులకు, ఇటు సోషల్ మీడియాని గందరగోళానికి గురిచేసింది. SSMB 29 కు సంబంధించిన ఓ లీక్ వదిలిన తనయుడు గ్లోబల్ డైరెక్టర్ SS రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే ఇండియన్ సినిమా మొత్తం ఒక్కటే వైబ్రేషన్. ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా, ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ షూటింగ్ మొదలై నిత్యం హెడ్లైన్స్ లో నిలుస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా మ్యూజిక్ పనులు అప్పుడే మొదలయ్యాయని ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి తనయుడు యంగ్ కంపోజర్ కాలభైరవ ఓ లీక్ చేశాడు. రోషన్ కనకాల మోగ్లీ 2025 ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కాలభైరవ ఈ క్రేజీ అప్డేట్ ను బయటపెట్టారు. ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చింది. కాలభైరవ చెప్పిన దాని ప్రకారం ఎంఎం కీరవాణి ఇప్పటికే SSMB 29 పాటల రికార్డింగ్ ను మొదలు పెట్టేశారు. అంతేకాదు ఈ మ్యూజికల్ జర్నీలో తాను కూడా ఒక చిన్న భాగం పంచుకుంటున్నట్లు కాలభైరవ తెలిపారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఆస్కార్ విన్నర్ అనుభవానికి యంగ్ జనరేషన్ కంపోజర్ ఫ్రెష్ ఐడియాస్ తోడైతే ఆల్బమ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఇద్దరు సూపర్ స్టార్ల మల్టీ స్టార్ మూవీపై కీలక అప్డేట్. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ ఫ్యాన్ బేస్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు 10కి పైగా చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో చివరి మూవీ వచ్చి 40 ఏళ్ళు అవుతోంది. మరి ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో ఇంకో మూవీ రాబోతోంది. అదేంటో చూసేద్దామా? ఈ వార్తతో అటు రజనీయుడు, కమల్ ఫ్యాన్స్ ఫుల్ హుషారుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా అయితే ప్రకటించారు, కానీ అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఊహించని కామెంట్లు చేసింది. ఐశ్వర్య మాట్లాడుతూ, నాన్న రజనీకాంత్, మామయ్య కమల్ హాసన్ కలిసి ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. అయితే కమల్ హాసన్ మామ బ్యానర్ పైనే ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే నాన్న అన్ని విషయాలు సరైన సమయంలో వెల్లడిస్తారు అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చింది. ఇకపోతే ఐశ్వర్య చేసిన ఈ కామెంట్లతో ఈ మల్టీ స్టారర్ మూవీలో ఎవరెవరు నటించబోతున్నారు, కథ ఎలాంటిది అనే విషయంపై అభిమానుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి మనకి మరో మల్టీ స్టారర్ మూవీ అందించనున్నారు. 2027లో టాలీవుడ్ ని షేక్ చేసే పాన్ ఇండియా మూవీస్ ఇవే. ఒకప్పుడు నేషనల్ లెవెల్లో బాలీవుడ్ సినిమాలదే డామినేషన్ కనిపించేది. కానీ ఇప్పుడు ఆ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. టాలీవుడ్ సినిమాలు కూడా నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నాయి. 1, 2 కాదు, మన స్టార్ సినిమాలన్నీ కూడా భారీ టార్గెట్ తో పాన్ ఇండియాని షేక్ చేస్తున్నాయి. బాహుబలితో మొదలైన ఈ హవా రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 వరకు కొనసాగిస్తూనే ఉంది. 2026లో కూడా అదే రేంజ్ లో టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల హంగామా ఉండేలా ఉంది. ప్రభాస్, రాజాసాబ్, రామ్ చరణ్, పెద్ది సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, విశ్వంభర నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలుగా రాబోతున్నాయి.
ప్రభాస్, ఫౌజీ కూడా నెక్స్ట్ ఇయర్ లో వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. అది కూడా నేషనల్ లెవెల్లో భారీ హైప్ తో వస్తుంది. ఇక 2026లో ఇలా ఉంటే 2027 టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ టార్గెట్ గా వస్తున్నాయి. ఆ ఏడాది 1-2 కాదు, ఏకంగా 5 సినిమాలు భారీ కాంబినేషన్స్ తో ఇంకా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేసుకుని వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ SSMB29, ప్రభాస్ సందీప్ వంగా స్పిరిట్, అల్లు అర్జున్ అట్లీ AA22, NTR ప్రశాంత్ నీల్ కాంబో, చరణ్ సుకుమార్ RC17. మరి ఈ మూవీస్ సినీ ప్రపంచాన్ని ఎంతగా షేక్ చేస్తాయో చూడాలంటే 2027 వరకు ఆగాల్సిందే. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. బ్లాస్టింగ్ రోర్. తెలుగు హీరోల్లో పవర్ఫుల్ డైలాగ్ కి పెట్టింది పేరు బాలయ్య బాబు. ఆయన సినిమాలో యాక్షన్ సీన్లు మాత్రమే కాదు, ఆయన నోట వచ్చే పవర్ఫుల్ డైలాగ్స్ కూడా పవర్ఫుల్ గా ఉంటాయి. అలాంటి బాలయ్య బాబు నోట బ్లాస్టింగ్ రోర్ వచ్చేసింది. నటసింహ, నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం అఖండ 2 తాండవం. 2021లో వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ చిత్రానికి సీక్వెల్ ఇది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారంలో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్, గ్లిమ్స్, ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా బ్లాస్టింగ్ రోర్ పేరుతో మేకర్స్ సరికొత్త అప్డేట్ తో వచ్చారు. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు, ఊహకి కూడా అందదు అంటూ బాలకృష్ణ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ తో వచ్చిన ఈ వీడియో ఫ్యాన్స్ తో పాటు అందరినీ ఆకట్టుకుంటోంది. అఖండ 2 చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. ఇప్పటి వరకు అఘోరా లుక్ తోనే పబ్లిసిటీ చేస్తూ వచ్చారు. దీంతో మురళీకృష్ణ పాత్ర ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్ట్ నందమూరి అభిమానుల్లో క్రియేట్ అయింది. ఇప్పుడు వచ్చిన బ్లాస్టింగ్ రోర్ తో బాలయ్య సెకండ్ రోల్ ఎలా ఉండబోతుందనేది శాంపిల్ గా చూపించింది. బాలయ్య గర్జిస్తే గుర్రాలు కూడా బెదిరిపోయి రంకెలు వేసినట్లుగా ఎలివేట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎప్పట్లాగే బాలకృష్ణకి తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చారు. విజువల్స్ కూడా బాగున్నాయి. మూవీ రిలీజ్ అయ్యాక థియేటర్లు బ్లాస్ట్ అవుతాయని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తండ్రి అపరిచితుల్లో అలరిస్తే కొడుకు బైసన్లా మెప్పించాడు. శివపుత్రుడు, అపరిచితుడు చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు చియాన్ విక్రమ్. విక్రమ్ కు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. చియాన్ విక్రమ్ నటవారసుడుగా ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్ కూడా హీరోగా సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ధ్రువ్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం బైసన్. అర్జున అవార్డు గ్రహీత అయిన మన్నత్తి గణేశన్ జీవిత ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. కబడ్డీ ఆట, కులం, పగ, ప్రతీకారం, ఇతివృత్తంతో ధ్రువ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీకి మారీ సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణ గ్రామీణ ఆటగాడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, తాను అనుకున్నది ఎలా సాధించాడు, ఈ జర్నీలో ఆ ఆటగాడిని కులం, పగ, ప్రతీకారం, ఆధిపత్యం వంటి అంశాలు ఎలా పట్టి పీడించాయనేది సినిమా స్టోరీ. దర్శకుడు మారీ సెల్వరాజ్ సినిమాలన్నీ తన జీవితంలో చూసిన ఎదురైన అనుభవాల నేపథ్యంలోనే ఉంటాయి. బైసన్ కూడా ఆ తరహా చిత్రమే. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. కబడ్డీ ప్లేయర్ గా కుల వివక్షకు గురైన కుర్రాడిగా మంచి నటనను కనబరిచాడని విశ్లేషకులు సైతం ప్రశంసిస్తున్నారు. మరి మన తెలుగు ప్రజలకు పూర్తిగా అలరిస్తుందా, కలెక్షన్ల పరంగా వసూలు సాధిస్తుందా అనేది కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. శ్రీలంకలో చిట్టిబాబు బుచ్చిబాబు. శ్రీలంకలో చిట్టిబాబు బుచ్చిబాబు ఏంటని కన్ఫ్యూజన్లో ఉన్నారా? మ్యాటర్ ఏంటంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ పెద్ది ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసేసింది. ఈ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తుండగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు బయలుదేరింది. హీరో రామ్ చరణ్ తో పాటు దర్శకుడు బుచ్చిబాబు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీలంకకు బయలుదేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా శ్రీలంక షెడ్యూల్లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించేందుకు పెద్ద టీం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ రఫ్ లుక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 26, 2026లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
రామ్ చరణ్ త్వరలో కవల పిల్లలకు తండ్రి అవబోతున్నాడు అనే గుడ్ న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉండగా పెద్ద షూటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఫ్యాన్స్ కి మరింత సంతోషాన్ని అందిస్తున్నాయి. మొత్తానికి అటు ఫ్యామిలీ పరంగా ఇటు సినిమాల పరంగా రామ్ చరణ్ కి 2025 బాగా కలిసి వచ్చిందని సినీ వర్గాల టాక్. టాలీవుడ్ ఫేమస్ యంగ్ హీరోస్ లో శర్వానంద్ ఒకరు. ఫ్యామిలీ, సెంటిమెంట్, లవ్, యాక్షన్, డ్రామా ఇలాంటి అన్ని రకాల చిత్రాలను చేసి తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం 1 by 1 చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తన 36వ సినిమా బైకర్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇది స్పోర్ట్స్ మరియు ఫ్యామిలీ ఎమోషనల్ తో కూడిన హై ఎనర్జీ డ్రామా అని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను అభిలాష్ కంకర దర్శకత్వం వహించగా యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. దీపావళి సందర్భంగా విడుదల చేసిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమాలో శర్వా ఒక ప్రొఫెషనల్ మోటార్ సైకిల్ రేసర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా విడుదలైన ఫోటో షూట్ లో ఆయన కొత్త లుక్ అందరినీ షాక్ లోకి నెట్టింది. షర్ట్లెస్ లుక్ లో రేసర్ స్పిరిట్ ను అద్భుతంగా ప్రతిబింబించాయి. శర్వా నెలల తరబడి కఠినమైన వర్కౌట్స్, డైట్, డిసిప్లిన్ తో ఈ ఫిట్ లుక్ సాధించారు అంటోంది మూవీ టీమ్. ఇప్పటి వరకు ఆయన ఎప్పుడూ లేని విధంగా ఫిట్ గా, షార్ప్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో మాల్వికా నాయర్ హీరోయిన్ గా నటించగా బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించుతున్నారు. శర్వా చేసిన ఈ అద్భుతమైన మార్పు, అలాగే సినిమా కాన్సెప్ట్ చూస్తుంటే బైకర్ ప్రేక్షకులకు ఎమోషన్, థ్రిల్ కూడిన ఓ రైడ్ ను అందించనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాలికి గాయమైన కుంటుతూనే షూటింగ్స్ కి, ప్రమోషన్స్ కి ఇటు టాలీవుడ్ లోనే కాక అటు బాలీవుడ్ లో కూడా పాగా వేసి తన గ్లామర్ తో పాటు తనదైన మార్క్ నటనతో మంచి మార్కులో కొట్టేసి దూసుకు వెళ్ళిపోతున్న హీరోయిన్ రష్మిక మందన. ఈ క్రమంలోనే ఈ ఇయర్ స్టార్టింగ్ లో రష్మిక మందన కాలికి గాయమైంది. బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు కూడా చెప్పారట. కానీ తను మాత్రం కట్టించుకొని కుంటుతోనే సినీ ప్రమోషన్స్ కి హాజరవుతోందట. జిమ్ లో కాలికి గాయం అవడంతో రష్మిక నడవలేని పరిస్థితి తలెత్తింది. అయినా తను ఇబ్బందిని పక్కన పెట్టి అటు షూటింగ్స్ లో ఇటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది రష్మిక. తన వల్ల నిర్మాతలకు ఎలాంటి నష్టం కలగకూడదని భావించి రష్మిక చాలా హార్డ్ వర్క్ చేసింది. ఓవైపు కుంటుతూనే ధామాలో సాంగ్ షూట్ కూడా పూర్తి చేసింది. ఆ సమయంలో కాలు నొప్పి విపరీతంగా ఉన్న ఆ బాధను దిగమింగుకొని మరీ చావా ప్రమోషన్స్ లో పాల్గొన్నానని రష్మిక వెల్లడించింది. అయితే ఎలాంటి శ్రమను అయినా థియేటర్లలో జనాదరణ చూశాక మర్చిపోతానని కూడా రష్మిక పేర్కొంది. అయితే రెస్ట్లెస్ గా గాయంతో తిరుగుతున్నందున డాక్టర్ మందలించారని కూడా వెల్లడించింది. ప్రస్తుతం ధామా నుంచి తేరే మురేనా హుయే అంటూ సాగే వీడియో పాటను రిలీజ్ చేయగా రష్మిక అద్భుత నృత్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ధామా ఇటీవల విడుదలైన 75 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలోనే ధామా 2 ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. పుష్ప ఫ్రాంచైజీ చిత్రాలతో అలరించిన రష్మిక మందన కాక్టైల్ 2లోనూ నటిస్తోంది. బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయింది ఈ అందాల ముద్దుగుమ్మ. కుర్ర హీరోలకి పోటీగా బిజీగా తెలుగు చిత్ర పరిశ్రమలో 30 ఏళ్లకు పైగా తన సినిమాలతో అలరిస్తూ టాప్ పొజిషన్లో ఉన్న మోస్ట్ స్ట్రగుల్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. 70 ఏళ్ల వయసులో కూడా బాడీ ఫిట్నెస్తో, తరగని గ్లామర్తో కుర్ర హీరోలకి పోటీగా సినిమా తర్వాత సినిమా చేస్తూ తగ్గేదేలే అని ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. బింబిసారా మూవీతో మంచి పేరు సంపాదించుకున్న వశిష్ఠ డైరెక్షన్ లో మెగాస్టార్ హీరోగా సోషియో ఫ్యాంటసీగా రూపొందుతున్న విశ్వంబర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇక వాల్తేరు వీరయ్య తర్వాత మళ్ళీ మెగాస్టార్ అండ్ బాబీ కాంబినేషన్ లో మరో మూవీ రానుంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ రూమర్ ఇప్పుడు వినిపిస్తోంది. దీని ప్రకారం మేకర్స్ ఈ సినిమాను వచ్చే ఏడాదిలోనే విడుదల ప్లాన్ చేస్తున్నారట. 2026 డిసెంబర్ నెలలో ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉందట. మరి దీనిపై మరింత క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఆల్రెడీ వీరి కాంబినేషన్ పై మంచి హైప్ ఉంది. పైగా డాకు మహారాజ్ హిట్ తో డైరెక్టర్ బాబీ మంచి జోష్ లో ఉన్నారు. కాబట్టి మెగా బాబీ కాంబో మూవీ వాల్తేరు వీరయ్యలా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో మహారాణి కనకావతి. అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి తలుపు ఎలా తడుతుందో చెప్పలేం. అందుకే అదృష్టం పట్టినప్పుడే సద్వినియోగం చేసుకోవాలని పెద్దలు చెప్తారు. ఈ క్రమంలోనే తన అద్భుతమైన నటనతో ఏకంగా వరుసగా పాన్ ఇండియా మూవీస్ లో ఛాన్సులు కొట్టేసింది రుక్మిణి వసంత్. 2024లో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుక్మిణి
ఇటీవల రిషబ్ శెట్టి డైరెక్షన్లో వచ్చిన కాంతారా సీక్వెల్ కాంతారా చాప్టర్ 1లో హీరోయిన్గా అవకాశం అందుకొని భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తన అందంతోనే కాక నెగటివ్ షేడ్ యాక్టింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని సన్నివేశాలలో హీరో రిషబ్ శెట్టి కంటే కూడా అద్భుతంగా నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమాతో తన క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇందులో సాంప్రదాయంగా మహారాణి కనకావతి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. అయితే ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటూ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా పూజా కన్నన్ డిజైన్ చేసిన పర్పుల్ కలర్ లెహెంగా ధరించి తన అందాలతో మరొకసారి మెస్మరైజ్ చేసింది. దీనికి కాంబినేషన్ లో కలంకారీతో డిజైన్ చేసిన పైటతో మరింత మెరిసింది. పగడాలు పొదిగిన సింపుల్ జ్యువెలరీతో సంప్రదాయంగా కనిపిస్తూ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శివ కోసం 2 లారీల పేపర్లు అస్సలు తగ్గేదేలే అంటున్న పుష్ప. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ఒరిజినల్ రిలీజ్ల కంటే రిలీజ్లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ జనరేషన్ యూత్. ఎందుకంటే వాళ్ళు 30 నుండి 20 ఏళ్ల క్రితం థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ చూడలేదు. కాబట్టి మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రిలీజ్లు కూడా పలు రికార్డులను సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రిలీజ్ లో సైతం రికార్డు కలెక్షన్లు రాబట్టడం మనం చూసాం. సీనియర్ హీరోలు సైతం వారి బ్లాక్ బస్టర్ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ పలు సినిమాలను రిలీజ్ చేయగా ఇప్పుడు అక్కినేని నాగార్జున సైతం తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన శివ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే శివ సినిమా రిలీజ్ పై క్రేజీ పోస్ట్ పెట్టాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తెలుగు ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే శివ సినిమాకు ముందు తర్వాత అని చెప్తారు. ఈ రిలీజ్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి మీతో పాటు 2 లారీల పేపర్స్ తీసుకెళ్లండి అంటూ రాసుకొచ్చాడు అల్లు అర్జున్. ఇక ఈ పోస్ట్ కి రిప్లై ఇచ్చిన నాగార్జున నీకు 2 లారీల థ్యాంక్స్ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అల్లు అర్జున్ నాగార్జున చేసిన ఈ 2 పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శివ సినిమాలో విలన్ రఘువరన్ చెప్పే 2 లారీల జనాలను తీసుకువెళ్లి శివని నరికేయండి అనే డైలాగ్ ను అల్లు అర్జున్ నాగార్జున ఈ రకంగా చెప్పుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అప్పట్లో సంచలనాలు సృష్టించిన శివ మూవీ 35 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న సందర్భంలో ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. నమస్తే. మన శివ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 36 ఇయర్స్ అవుతుంది. Right. Wait, Mr. Shiva. Do you know that? This film is one of the most iconic films of Telugu cinema and the Indian cinema history ever. రచ్చగాళ్ళ మీద చూపించమని భవానీ గడి దాదాగిరి. ఈ ఒక్క సినిమా తర్వాత ద ఎంటైర్ కోర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ తెలుగు సినిమా హ్యాస్ చేంజ్. అండ్ ఇవాళ ఆ సినిమా మళ్ళా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇట్స్ కమింగ్ అప్ విత్ ఆల్ ద న్యూ ఏజ్ టెక్నాలజీ లైక్ అట్మాస్, ద హైయెస్ట్ క్వాలిటీ పాసిబుల్. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అవర్ క్లాసిక్ అండ్ ఆఫ్ కోర్స్ అవర్ బిలవ్డ్ నాగార్జున గారు. To all the Akileni fans and TFF banisas, ఈసారి థియేటర్ కి 2 లారీల పేపర్లు తీసుకెళ్ళండి. ఇవండి ఈ రోజు బయోస్కోప్ లో ఫిల్మీ న్యూస్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YK TV ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈజ్ శిరీష శ్రీపతి సైనింగ్ ఆఫ్. Bioscope.